హలో క్యూటీస్, దిస్ ఇస్ మై పార్ట్ 2 వీడియో. ఇవాళ మేము మదురై నుండి కొడైకెనాల్కి స్టార్ట్ అవుతున్నాము ఎట్ మార్నింగ్ 4 o'clock. ఒకవైపు ఎగ్జైటింగ్గా ఉంది, మరోవైపు చాలా నిద్ర వస్తుంది. అలా వెళ్తుండగా టీ కోసం అని కార్ ఆపారు. సో గాయ్స్, మేమైతే కొడైకెనాల్కి వెళ్తున్నాము. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ప్రజెంట్ మేమైతే బట్లగుండు అనే ఊర్లో ఉన్నాము. సో చాలా మంది విజిట్ అవ్వడానికి ఒకసారి చూడండి, బస్సెస్ కానీ కార్స్ కానీ చాలా మంది వస్తున్నారు. సో జస్ట్ ఇన్ ఒక 20 minutesలో మేము కొడైకెనాల్లో ఉంటాము. సో అంతవరకు ఫుల్ వీడియో మొత్తం చూడాలి. ఇక్కడ నేను బూస్ట్ తాగుతున్నాను. ఇక అందరం స్టార్ట్ అయ్యాము. అబ్బబ్బా, వెళ్తుంటే ఆ వ్యూస్ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ ఆల్రెడీ మాకు ఇక్కడ కార్ డ్రైవర్ అయితే చెప్తున్నాడు, ఇవే చూస్తే షాక్ లో అవుతున్నారు, ఇంకా కొడైకి వెళ్ళాక చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారని. ఇక అసలే నేను పిచ్చి ఎగ్జైట్మెంట్ దాన్ని. ఇక నేను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. కొడైకెనాల్ దీని ఫీట్ ఎంతో తెలుసా? 7,200 feet అంట. దమ్ రాక్ వ్యూ పాయింట్. ఇక్కడ వ్యూ క్రేజీ ఉంది గాయస్, చాలా బాగుంది. చాలా మంది ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. చూస్తున్నారా ఎంత హైకి వచ్చాము మేము. ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంది, ఇంకొక 40 kilometers పైకి వెళ్ళాలి. రోడ్స్ మొత్తం ఇట్లా కర్వ్స్ ఉన్నాయి. అసలు వెళ్తుంటే మాత్రం ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది, ఇట్లా షివరింగ్ అవుతుంది కార్ స్పీడ్. ఇంకా హైట్కి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మేము ఇంకా మధ్యలో ఉన్నాము. ఇంకా 40 kilometers పైకి వెళ్ళాలి. గుండె చేతిలో పెట్టుకొని వెళ్ళాలి గైస్. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్స్ పిక్ అని అడిగితే తీస్తున్నాను. అదేంటో అబ్బా, ఈ సౌత్ సైడ్ వాళ్ళైతే చాలా క్లోజ్ గా, అసలు యాటిట్యూడ్ అనేది ఉండదు వీళ్ళకి. నేను పడిపోయే చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటున్నారు. ఇక్కడ చూడండి, ఎవ్వరు ఉండరేమో అనుకున్నా, కానీ వామ్మో చాలా మంది అయితే విజిట్ అవుతున్నారు. అండ్ అక్కడ వెదర్ కి అయితే మాకు ఆల్రెడీ కోల్డ్ అయిపోయింది. చాలా అంటే చాలా కూల్ గా ఉంది. ఇంకా అవసరం కూడా ఇప్పటికీ 40 kilometers ఇంకా సగం కూడా దాటలే. అసలు ఘోరంగా అంటే ఫుల్ రోడ్. మా కార్ డ్రైవర్ అయితే మామూలుగా కొట్టట్లేదు స్పీడ్. మీరు వెళ్ళేటప్పుడు అస్సలు ప్యానిక్ కాకండి. అండ్ ఇక్కడ చాలా మంది ఈ రోడ్స్ మీద మీరు ఓన్ గా కార్స్ లో వెళ్ళొద్దు, చాలా సేఫ్ గా వెళ్ళాలి. ఇక్కడ డ్రైవర్స్ కి చాలా అలవాటు కాబట్టి అన్ని తెలుసు. నాకు మా వాళ్ళకి అప్పటికే షివర్ స్టార్ట్ అయింది ఈ రోడ్ వేస్ చూసి. కొడైకెనాల్ అంటే ఒక సిటీ అని కూడా నాకు తెలీదు వెళ్ళేదాకా. అక్కడ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి తెలుసా. సో గాయ్స్, కొడైకెనాల్ కి వచ్చేసాము. ఇక్కడ మనకి 40 kilometers చెప్పాను కదా. సో దానికంటే పైకి ఒక 7,000 peaks హైట్ కి వచ్చేసాము. వాటర్ ఫాల్ ఉంది, సిల్వర్ వాటర్ ఫాల్ అని. ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంత హైయెస్ట్ నుంచి ఆ వాటర్ ఫాల్స్, అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా ఇప్పటికి ఎవరికి తెలియదు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. అసలు వ్యూ మొత్తం మీరే చూడండి. సో గాయ్స్, అసలు నేను నిజం చెప్తున్నా, కొడైకెనాల్ అంటే నేను ఏదో అనుకున్నా. కొడైకెనాల్ మామూలుగా అయితే నార్మల్ గా స్ట్రేట్ గా రోడ్ వచ్చి ఒక మౌంటైన్ దగ్గర ఆపి అట్లా అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఒక మౌంటైన్ చుట్టూ హైయెస్ట్ పీక్ దగ్గర వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్, మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంది విజిట్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మనకి ఏంటంటే నియర్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్. మనకి A to Z అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. కొడైకెనాల్ ఇస్ ది బెస్ట్ ట్రిప్ అనమాట. అసలు మీరు మదురై వచ్చినప్పుడు పక్కా మిస్ అవ్వకండి. వాటర్ ఫాల్స్ దగ్గర మనకి ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ సెకండ్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ మేము టిఫిన్ కి ఇవి స్ప్రింగ్ పొటాటో అండ్ మిర్చి స్వీట్ కార్న్ తింటున్నాము. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. ఓవర్ ఫుడ్ తీసుకోవడం కరెక్ట్ కాదంట. అండ్ వీళ్ళు వాడే ఆయిల్స్ అన్ని కోకోనట్ కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. చల్లని వెదర్. అండ్ ఇంకోటి మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, ఇంత హైయెస్ట్ పీక్ లో మనకి క్లౌడ్స్ కూడా చాలా ఫోగ్ లో ఎంత కూల్ గా ఉన్నానంటే అసలు ఆ ఫీలే వేరు. అండ్ అందులో మనకి హాట్ ఫుడ్, అది కూడా చిప్స్. మేము వెళ్లే రోజు స్కూల్ ట్రిప్స్, కాలేజ్ ట్రిప్స్ స్టూడెంట్స్ అయితే అందరు వచ్చారు. వీళ్ళు ఇలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాస్త ముందుకు వెళ్తే ఈ వ్యూ చూస్తే పడిపోయా, అసలు వేరే ఉంది. పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడైనా ఇలాంటి వ్యూ చూసారా? ఒక్కసారి చూడండి. నియర్ పెట్రోల్ బంక్ దగ్గర ఇంత బ్యూటిఫుల్ అయిన ప్లేస్ చూసారా? ఒక్కసారి ఆ మౌంటైన్ పైన చూడండి, ఆ హౌసెస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు అమేజింగ్ అండి, అమేజింగ్ చాలా చాలా బాగున్నాయి. అసలు అది వాళ్ళకి ఐడియా ఎట్లా వచ్చిందో కూడా ఇంతవరకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి చూడండి, ఎంత హైయెస్ట్ దాంట్లో అన్ని ఇల్లు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్
జస్ట్ టైం ఇప్పుడు 8:30 అవుతుంది. ఎంత బాగుందంటే పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఉన్న బర్డ్స్ సౌండ్స్ కానీ, ఆ బ్యూటిఫుల్ హోమ్స్ కానీ, వాటర్ ఫాల్స్ కానీ, మంచిగా ఫుడ్ ని ఎంజాయ్ చేసుకుంటా నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి అక్కడ మనకి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, చర్చి కూడా ఉంది, మంచి మంచి బ్యూటిఫుల్ ఇల్లు ఉన్నాయి. నాకు అర్థం కాదు అంత హైట్ కి ఎలా పాసిబుల్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అయినా ఏదైనా ఇబ్బంది లేకుండా అసలు హౌ అబ్బా. చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో. కొండ పైన ఇల్లులా అసలు మన దగ్గర కూడా ఇలాంటి టైప్ ఆఫ్ డిజైనర్స్ ఉంటే బాగుందని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ వ్యూ కోకర్స్ వాక్. ఈ వ్యూ కి బ్యూటీ ఏంటి అని అంటే టోటల్ క్లౌడ్స్ లోనే ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ నుండి డైరెక్ట్ యూటర్న్ లాగా వెళ్తే వేరే ప్లేస్ వెళ్తుందంట. సో నో వెహికల్స్ అయితే అలౌ లేదు. గైస్ దిస్ ఇస్ కొడైకెనాల్ సిటీ అండి. ఎంత బాగుందంటే ఒక్కసారి చూడండి, ఆ వ్యూ చూడండి, ఆ కొండ పైన ఇల్లులు, కాటేజెస్, ఇంకా చూడండి ఒకసారి ఆ రూట్ చూడండి, ఒకసారి ఆ వే చూడండి వెహికల్స్ ది ఎంత బాగుంది. అసలు ఆ క్లౌడ్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అని అసలు ఇట్లా ఉంటాయని కూడా అసలు అనుకోలేదు. చాలా అంటే చాలా 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 అమేజింగ్ గా ఉంది. నీలో ఎంతమంది కొడైకెనాల్కి వచ్చారు? నాకైతే ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. పక్క మీరు వన్స్ ఒక్కసారి విజిట్ అవుతే, ఒక్కసారి మన కళ్ళ ముందు లొకేషన్స్ చూస్తే మైండ్ బ్లాక్. అసలు అది ఎట్లుంది మీకు కెమెరా చూపిద్దాం అనే లోపు ఫాగ్ అంతా ఇలా కనిపించకుండా వస్తున్నాయి. వాక్ వ్యూ నుండి బయటకు వచ్చాము. తెలుగు మాట్లాడుతుంటే షాక్ అయ్యాము. ఆల్ లాంగ్వేజెస్ వచ్చాయి. పెద్దవాళ్ళకి నెప్పికి ఆయిల్ మేము ఇక్కడ నేచురల్ డార్క్ చాక్లెట్స్ అండ్ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ శాండల్వుడ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. అరే చింటూ ఏది బాగుంది. క్రీమ్ హ్యాట్ కూడా తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏది వదిలిపెట్టకుండా తీసుకుంటాను. మీరు కూడా ఇంతేనా? సో ఫోర్త్ వ్యూ పాయింట్ పంబర్ వాటర్ ఫాల్స్ కి వచ్చాము. ఎటు చూసిన చాక్లెట్స్ కంపెనీసే ఉన్నాయి. ఇక్కడ నుండి మనకి వస్తాయనంట. క్యూట్ గా భలే ఉంది కదా ఈ ఫాల్స్. అండ్ ఇందులో ఎంజాయ్ చేయొచ్చు అంట. అప్పుడప్పుడు ఇది ఓవర్ఫ్లో కూడా అవుతుందంట. సో మన కొడైకెనాల్లో ఇప్పుడు చూపిస్తున్నది స్మాల్ వాటర్ ఫాల్స్ అండి. చూడండి చిన్న మినీ వాటర్ ఫాల్, చాలా కూల్ గా ప్లెజెంట్ గా ఉంది. అండ్ ఆ ప్లేస్ చూడండి ఒకసారి. వాటర్ ఫాల్ ని క్రాస్ అవుతుంది, జాగ్రత్త వెళ్ళాలి. ఎందుకు అంటే ఇలా పడిపోతే మాత్రం డ్రెస్ మొత్తం ఖరాబ్. గైస్ సక్సెస్ఫుల్ గా దాటేసాము. ఎంత బాగుందండి కొడైకెనాల్ అసలు. అండ్ మార్నింగ్ 8 నుండి నైట్ 8 PM వరకు వెళ్ళొచ్చంట. ఎంత బాగుందంటే అసలు నాకు మాటలు కూడా వస్తలేవు, అంత బాగుంది ప్లేస్. ఎంత చల్లని గాలి, క్లౌడ్స్, అలా వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అసలు కొడైకెనాల్ సిటీ ఉందని కూడా తెలియదు నాకు. జస్ట్ ఒక మౌంటైన్ ఎక్కి క్లౌడ్స్ దగ్గర. సో ఇక్కడ న్యాచురల్ అయిన సోప్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 5th వ్యూ పాయింట్, సూసైడ్ వ్యూ పాయింట్, గ్రీన్ వ్యాలీ. ఇక్కడ కొన్ని ఇయర్స్ బ్యాకే చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఈ స్పాట్ అంత డేంజర్. ఇప్పుడు అన్ని చేంజ్ చేశారు కాబట్టి నో ఫియర్. ఫస్ట్ భయం వేసింది, ఎందుకో చూడండి. వెళ్తుంటే చాలా పబ్లిక్ వస్తున్నారు. షాపింగ్ కూడా చేయలేదు నేను. వామ్మో, ఈ గేట్స్ లేకపోతే పరిస్థితి ఏంటి, దారుణంగా ఉంటుంది కదా. సో మన దగ్గర ఉన్న మంకీస్ కి ఇక్కడున్న మంకీస్ కి చాలా తేడా ఉంది. వీటికేమో ఐబ్రోస్ అండ్ హెయిర్ ఉంది క్యూట్ గా. ఇక్కడ స్లిప్ అయి కింద పడితే అంతే, ఇక ఒక్క పీస్ కూడా దొరకం, అంత డేంజర్ ఇది. ఇక్కడ నుండి 6th వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయ్యాము. అదే కొడైకెనాల్ వైల్డ్ లైఫ్ సాంచురీకి. ఈ వెదర్ ఏందబ్బా ఇంత బాగుంది. మీరు ఒక్కసారి లైఫ్ లో ఈ స్పాట్ విజిట్ అవ్వాల్సిందే. నేను ఊహించిన దానికంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మీరు దేని గురించి అన్కంఫర్ట్ ఫీల్ అవ్వద్దు. బికాస్ చాలా మంది ఫారెస్ట్ ఏరియాస్ కదా అని అనుకుంటున్నారు. ఫుడ్ నుండి బెడ్ వరకు ఈవెన్ రోడ్ వేస్ లో కూడా మీకు పర్సనల్ గా వాష్రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. నో ఇష్యూ.
క్యూస్, ఈ వైల్డ్ లైఫ్ సాంచురీలో ఏంటి అని అంటే ఒక 700 స్క్వేర్ మైల్ లో ఎన్వైర్న్మెంట్ కి, బయోడైవర్సిటీకి ఇది బెస్ట్. అండ్ ఇక్కడ చాలా బర్డ్స్ అండ్ యానిమల్స్ కూడా ఉంటాయనంట. బికాస్ ఆఫ్ ఇక్కడ కూడా అంటేనే వైల్డ్ లైఫ్ కి బెస్ట్ స్పాట్ అంట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఇక్కడ వీడియో స్టార్ట్ చేసినా బ్లర్ అవుతుంది, ఈ క్లౌడ్స్ ఏమో మొత్తం వచ్చి లాగుతూనే ఉంటాయి, అయినా క్లౌడ్స్ ఉన్న ప్లేస్ కి వచ్చి తాకాయని అంటారా? అవును కదా మరి. సో వెదర్ సెకండ్ కి చేంజ్ అవుతుంది గాయస్. కొడైకెనాల్ దిస్ ఇస్ ది బెస్ట్ టూర్ ఇన్ మై లైఫ్. ఇక్కడ నుండి గునా కేవ్స్ కి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గునా కేవ్స్ ది మోస్ట్ డేంజరస్ అని మీకు కూడా తెలుసు కదా. అంటిల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ఏ లైక్, షేర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ డౌన్. I will reply to you. Tata cuties.